ఈ రోజు జరిగిందంతా చూస్తే రోహిణి మట్టికి రియల్ సింగం. ఇలాంటి సింగాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ మళ్ళీ సింగాన్ని తలుచుకోవాలి. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లో నచ్చేది ఏంటన్నా మీకు? నాకు నచ్చింది రోహిణియే. రోహిణికి నిజంగా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఆదిత్య ఓంకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవాడిని. నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఆదిత్య ఓము. తర్వాత రోహిణికి ఇస్తున్నాను లవ్ యూ. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మదమెక్కిన గుర్రం మీదకి ఎక్కి సారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పృథ్వీ మీదకి ఎక్కి తొక్కిన చూడు, కొండ బద్దలు కొట్టిన చూడు, అది మట్టికి నాకు బాగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. బయట కూడా చాలా మంది వైబ్ అయితే అలా క్రియేట్ అయిపోయింది. ఇవాళ ప్రోమోలో చూసుకుంటే అఖిల్ హారిక వచ్చారు లోపల, వచ్చి ఒక టాస్క్ కూడా కండక్ట్ చేశారు. టాస్క్ ముందు ఏమన్నారంటే రోహిణి ఐ అప్రిషియేట్ రియల్ సింగర్ నువ్వు అన్నాడు అఖిల్ అంటాడు. మెచ్చుకోవడం అంటే నాట్ ఏ జోక్. ఇంకోటి ఏంటంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఒరే బ్రో ఏంటి నీ ఫోటో నా ఫోటో ఏంటి మీమ్స్ చేస్తున్నారు బ్రో బయట అంటాడు. అవునా అంటాడు వాడు, ఎందుకంటే మీరు అంత ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. వన్ ఆఫ్ ద రీజన్ పృథ్వీకి మైనస్ పడడానికి అదే చెప్తున్నా, పదే చెప్తున్నా, ఆ నోటి దోలనే తగ్గించుకోవాలి. నోటి దోల ఈ వీక్ పృథ్వీ బయటకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా చెప్తున్నా కదా, నోటి దోల వల్లే వెళ్తాడు వాడు. ఆట తీరుగా అయితే వెళ్ళడు. దయచేసి చెప్తున్నా, నోటు దోల వల్లే. ప్రేరణ వెళ్ళినా, పృథ్వీ వెళ్ళినా, విష్ణుప్రియ కూడా కొద్దిగా ఎక్కువైపోయింది నోటు దోల. వీళ్ళ ముగ్గురు వెళ్ళినా ఒక్క మాట తీరు వల్లే బయటకు పోతారు. ఆట తీరు మట్టుకు బాగానే ఉంది, ఒక విష్ణుప్రియ తప్ప అందరిదే బాగుంది ఆట. గౌతమ్ గురించి చెప్పండి. గౌతమ్ ఈజ్ ఏ రియల్ హీరోని చేశారు వీళ్ళందరూ కలిపి. అర్థమైంది, ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ని తట్టుకోలేక మణికంఠ లాంటోడు, గంగావ లాంటిది బయటికి వెళ్ళిపోయారు. సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి ఈ గ్రూప్ టార్చర్ తట్టుకోలేక, బాధలు పడలేక, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక అని బయటికి వెళ్ళిపోయారు. కానీ వన్ అండ్ ఓన్లీ నబీలు ఒక 2-3 days నుంచి ఎపిసోడ్ లో చూస్తున్నాను, నామినేషన్ ముందు తర్వాత ఒక వాళ్ళే చెప్తాను, నబీల్ ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. కానీ ఎప్పుడు కూడా వరంగల్ షేర్ అని నేనే మెచ్చుకున్నావాడిని, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. చిన్న బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ ఈజ్ వెరీ డేంజరస్ గేమ్ కి నీ గేమ్ మరుగున పడిపోద్ది. నువ్వు అసలు ఫైనలిస్ట్ కంటెస్టెంట్ కూడా ఉండవు నువ్వు బ్యాక్ పిచ్చింగ్ మొదలెడితే. ఇంకా గౌతమ్ దగ్గర గౌతమ్ ఒక్కడనే చూస్తున్నారు మీరు, గౌతమ్ కి తలకున్న టవల్ ని చూడట్లేదు. టవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూనో. ఎందుకంటే ఆ టవల్ పెద్ద చరిత్ర ఉంది, ఒక రాష్ట్రాన్ని ఏలింది ఆ టవల్, ఏళ్తుంది కూడా నౌ సిచ్యువేషన్ లో. ఆ టవల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి. ఆ టవల్ ని మీనింగ్ తెలిసినోడే సపోర్టింగ్ ఎక్కువ చేస్తారు. కాబట్టి అక్కడ పీకే ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్ కి షిఫ్ట్ అయ్యి 1% షిఫ్ట్ అయితే చాలు, గౌతమ్ కప్పట్టుకుని బయటకు వచ్చేస్తాడు.